దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినం దేవుని వాక్యం, మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. గమనించినట్లయితే గనక ప్రభువు సెలవిస్తున్నది ఏమనంటే, మీ చింత అంతటిని కూడా నా మీద వేయండి అనేసి ప్రభువు సెలవిస్తున్నాడు. ఒక్కొక్కరి హృదయాలలో ఎంతో చింత ఉంటుంది. ఒక్కొక్కరి హృదయాలలో ఎంతో వేదన ఉంటుంది. అది కుటుంబాన్ని గురించి కావచ్చు, వ్యక్తిగత జీవితం గురించి కావచ్చు, భవిష్యత్తును గురించి కావచ్చు. ఇలా రకరకాలైనటువంటి చింత, ఏమవుతుందో ఏమో అనేటటువంటి చింత ఎంతో హృదయాలలో ఉంటుంది. అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీ చింతను మీరు మొయ్యొద్దండి. మీరు ఆ చింత కలిగి ఉన్నారంటే ఏమి కూడా చెయ్యలేరు. కాబట్టి మీ చింత అంతటిని కూడా ఆయన మీద మోపండి. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తుల వారు. ఎందుకు అనంటే, ఆయన మాత్రమే నీ ఉన్నటువంటి పరిస్థితుల నుంచి నేను విడిపించుటకు సమర్థుడు. ఆయన మాత్రమే నీ ఉన్న స్థితిలో నుంచి నిన్ను తప్పించుటకు శక్తిమంతుడుగా ఉన్నాడు. కాబట్టి నీ చింత యావత్తు మొత్తాన్ని, ఏదో కొంచెం కాదు, అరకొర కాదు, పూర్తిగా నీ చింత మొత్తాన్ని కూడా నువ్వు దేవుని మీద మోపు. నిశ్చయంగా దేవుడు నీకు నెమ్మదిని కలిగిస్తాడు. ప్రభువు ఈ మాటను దీవించుగాక. సర్వశక్తిమంతుడా, ఈ మాటను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. బలపరచండి, కృపనివ్వండి. యేసు నామములో తండ్రి, ఆమేన్, ఆమేన్.